నిర్మాణాల కోసం సరిపడా ఇసుక సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఇసుక కొరత లేకుండా ఈస్ట్ గోదావరి, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని రీచ్లకు అనుసంధానం చేస్తున్నట్లు ప్రకటించారు. రోజుకు జిల్లాలో 3000 టన్నుల డిమాండ్ ఉండగా వివిధ జిల్లాల్లో గుర్తించిన ఇసుక రీచ్ల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అక్రమ రవాణా, క్రమ విక్రయాలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. గత నెల 20వ తారీఖు అంటే సెప్టెంబర్ 20వ తారీఖు ఈరోజు మన రాష్ట్రంలో జిల్లాలో ప్రవేశపెట్టిన ఈ రివైజ్డ్ ఫ్రీ శాండ్ పాలసీ మీద ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రివైజ్డ్ పాలసీ ద్వారా ఇసుకని కేవలం ఆపరేషన్ ఛార్జెస్ మరియు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో మాత్రమే ప్రజలకు అందజేసే విధంగా మన పాలసీ గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది. గత నెల 20వ తారీఖు అంటే సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ఆన్లైన్ ద్వారా ఈ బుకింగ్ విధానం అనేది జరుగుతున్నది. sand.ap.gov.in ఈ పోర్టల్ ద్వారా ప్రజలు వాళ్ళు కావాల్సిన శాండ్ బుక్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా వార్డు మరియు విలేజ్ సచివాలయంలో కూడా బుకింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. వర్కింగ్ డేస్లో ప్రతిరోజు కూడా 10:30 నుంచి మనము బుకింగ్ మొదలయ్యే విధంగా సచివాలయంలో, ఆన్లైన్ విధానంలో 12 గంటల నుంచి మొదలయ్యే విధంగా మనము ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు 24/7 బుక్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కొనసాగుతున్న విధానంలో ప్రతి వారం కూడా ఎక్కడెక్కడ శాండ్ రీచ్ ఉందో అక్కడ శాండ్ రీచ్లో వాళ్ళు ఇవ్వగలిగే శాండ్ వరకు, ఆ క్వాంటిటీ వరకు బుక్ చేసే విధంగా ప్రతి శనివారం కూడా 12 గంటల తర్వాత ఈ బుకింగ్ అనేది అలౌ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా నిన్న కూడా 12 o'clock నుంచి ఈ బుకింగ్ అనేది పర్మిట్. ఈరోజు మన రాష్ట్రంలో జిల్లాలో ప్రవేశపెట్టిన ఈ రివైజ్డ్ ఫ్రీ శాండ్ పాలసీ మీద ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రివైజ్డ్ పాలసీ ద్వారా ఇసుకని కేవలం ఆపరేషన్ ఛార్జెస్ మరియు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో మాత్రమే ప్రజలకు అందజేసే విధంగా మన పాలసీ గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది. గత నెల 20వ తారీఖు అంటే సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ఆన్లైన్ ద్వారా ఈ బుకింగ్ విధానం అనేది జరుగుతున్నది. sand.ap.gov.in ఈ పోర్టల్ ద్వారా ప్రజలు వాళ్ళు కావాల్సిన శాండ్ బుక్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా వార్డు మరియు విలేజ్ సచివాలయంలో కూడా బుకింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. వర్కింగ్ డేస్లో ప్రతిరోజు కూడా 10:30 నుంచి మనము బుకింగ్ మొదలయ్యే విధంగా సచివాలయంలో, ఆన్లైన్ విధానంలో 12 గంటల నుంచి మొదలయ్యే విధంగా మనము ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా గౌరవ